ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. ఈ ఉదయ కాలమున నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఆకాశం నుంచి నా ప్రార్థన విన్నాడని నేను నమ్ముచున్నాను. అంతేకాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప లక్షణాలను నా హృదయంలో స్మరిస్తూ ఆయన ఇచ్చేటటువంటి పరిపూర్ణత పొందుకోవాలనే ఆశతోనే ఈ దినాన ఆయన లక్షణమైనటువంటి క్షమాగుణాన్ని నేను నా హృదయంలో ధ్యానించాను. నేను గ్రహించినటువంటి విషయాలను మీకు ఈ దినాన తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన పొందినటువంటి గొప్ప పరిపూర్ణతకు ఆధారము క్షమాగుణం అండి. మనము మన తోటి వారిని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అప్పుడు దేవునికి మనకి ఉన్నటువంటి మధ్య దూరం తగ్గిపోయి ఆయన ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదానికి, ఆయన ఇచ్చే గొప్ప మహిమకు మనం పాత్రలం అవుతాము. నిత్య జీవానికి చేరువవుతాము. కాబట్టి ప్రియులారా, మీరు క్షమాగుణాన్ని కలిగి ఉండాలంటే క్రీస్తు మనసును తప్పక ధరించుకోవాలి. ఆయన మనసు ఎలాంటిది? నిష్కలంకమైన మనసు కలవాడు యేసుక్రీస్తు. ఆయనలో ఎలాంటి పగ లేదు, కలహము, విభేదాలు, ద్వేషము, అసూయ, మత్సరము అసలు లేదు. మరి అటువంటి లోపాలు మనలో ఉన్నప్పుడు ఇతరులను ఎలా క్షమించగలము? మరి అటువంటి లోపాలు మీలో ఉన్నాయా? మనలో ఉన్నాయా? తీసివేసుకుందాం. ఈ దినాన ఆ లోపాలను తీసివేసుకొని మన మార్గాన్ని సరళం చేసుకుందాం. అప్పుడు దేవుని యొక్క ఆలోచన, తలంపు మనకు కలుగుతుంది. ఆయన ప్రేమ సంకల్పము మనలో నెరవేరుతుంది. అంతేకాదు, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో తమ వారు తృణీకరించిన, నిందించిన, ఆయనను శ్రమ పెట్టిన, బాధ పెట్టిన, అన్యాయంగా శిక్షించిన ఆయన శిలువ మరణంలో కూడా తమ శత్రువులను క్షమించేవాడుగా ఉన్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి మన శత్రువులు, మనల్ని తృణీకరించే మన బంధుమిత్రులైనా సరే, ఎవరైనా సరే, వారిని మనం సహనంతో, ఓర్పుతో భరించి కడవరకు క్షమించేవారిగా ఉండాలి. కడవరకు అంటే ఎంతకాలము అంటే మన పరిపూర్ణ జీవిత కాలము. పేతురు భక్తుడు యేసుక్రీస్తుని అడుగుతాడు, అయ్యా, మా తోటి వారిని ఎన్నిసార్లు మేము క్షమించాలి? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, ఎన్నిసార్లు అంటే యేసుక్రీస్తు చెప్పిన గొప్ప మాట 77 సార్లు. 77 అనగా పరమార్థము, పరిపూర్ణ జీవితంలో నీ తోటి వారిని క్షమించాలని 77 పరిపూర్ణ సంఖ్యకు ఆధారంగా ఉంది. కాబట్టి ప్రియులారా, మీరు ఈ లోకంలో జీవించిన కాలం అంతయు కూడా మీరు క్షమాగుణం కలిగి ఉంటేనే మీ జీవితం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గంలో పరిపూర్ణమవుతుంది. మరి ఈ లోక సంబంధమైన జీవితంలో, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో మనం మునిగి ఉంటే అటువంటి లక్షణాన్ని మనం పొందుకోలేము. కానీ క్రీస్తు యొక్క మనసును ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడే ఆ లక్షణం మనలో పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఈ దినాన ఆ పరిపూర్ణ లక్షణాన్ని మీరందరూ కూడా ధరించుకోవాలని ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు ఆ లక్షణాన్ని కలిగి ఉండండి. దేవుడి ఆశీర్వాదానికి ముందు నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.